హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకు 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏ కష్టం లేకుండా చాలా సింపుల్గా మనం ఎంత క్వాంటిటీ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. నాకు కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందని నేను ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 4 కప్పుల రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా జల్లెడ పట్టుకుని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లెడ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుందామండి. 1 ఇంచ్ అల్లం పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి. ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుందామండి. ఒక గుప్పెడు కరివేపాకు కడిగి వేసేసుకుందాం. ఇవన్నీ కూడా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మళ్ళీ మనం రైస్ ఫ్లోర్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా బటర్ వేసుకుందాం. మీ దగ్గర కనుక బటర్ లేకపోతే ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఈ పిండిలో బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలపాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదండి, అదంతా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు, శనగపప్పు తీసుకుంటున్నానండి. నేను ముందుగానే 4 గంటల ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా వాటర్ అంతా వంపేసుకొని ఇలా వేసేసుకుందామండి. ఇవంతా కూడా ఈ పిండిలో ఒకసారి బాగా కలపాలండి. నెక్స్ట్ ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా కూడా మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలపాలండి. ఇలా కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకుందామండి. మీకు అన్నీ కూడా ఒకటే సైజులో కావాలనుకుంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా చేసుకున్నారంటే అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయండి. ఇలా కొద్దిగా చేసి పెట్టేసుకున్నారంటే మనకు చాలా త్వరగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఒక పాలిథీన్ కవర్ తీసుకుంటున్నానండి. ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దలన్నీ కూడా ఒక్కొక్కటిగా పల్చగా ఇలా ఒత్తేసుకుందామండి. ఇలా మనం ఈ కవర్ మీదనే ఒక 5-6 వెంటనే కూడా ఒత్తేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. నెక్స్ట్ ఇందులోకి మనం తట్టి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా వేసేసుకుందామండి. 1 బై 1 అన్నీ వేసేసుకోవాలి. వేసిన వెంటనే పైకి వచ్చేస్తున్నాయండి. మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇవన్నీ కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే సేమ్ అన్నీ కూడా 1 బై 1 అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. మిగిలినంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 1 బై 1 అన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరకరలాడే
పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.